మరి ఈ కళ్యాణ్ గారి విషయం ఏంటి? చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్. కళ్యాణ్ గారా అదో పెద్ద స్టోరీ మళ్ళీ. ఎందుకో ఖుషి సినిమా ఆ టైం నుంచి చాలా పిచ్చి నాకు. ఆ ఖుషి ఆ టైంలో అయితే మొత్తం ఆ సినిమాల పాటలన్నీ బట్టి బట్టి మొత్తం లిరిక్తో సహా పాడేసేదాన్ని అనమాట. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వర్డ్ కూడా అన్ని. సో అట్లా నాకు పరిచయమైన వ్యక్తి మా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అవ్వడం, నేను వీరాభిమాన్ అవ్వడం. సో అట్లా ఒక దేవుడిలాగా ట్రీట్ చేస్తాం అనమాట మేము. ఆయన సినిమా రిలీజ్ కాగానే కొత్త బట్టలు వేసుకొని అంటే పండుగ రోజు తలంటు పోసుకొని కొత్త బట్టలు వేసుకొని దేవుడిని ఎట్లయితే దర్శనం చేసుకుంటామో ఆ ఫీల్ అనమాట మాకు. సో అట్లా ఫస్ట్ మేము కళ్యాణ్ గారనే అదే పవన్ కళ్యాణ్ అనే పేరు పెడదాం అనుకున్నాం మా బాబుకి. అన్న తర్వాత వద్దు, మా అత్తం అయితే ఫుల్ తిట్టేదన్నమాట. అదేంది అట్లెట్లా పెట్టుకుంటారు, వచ్చిన దాని ప్రకారం పెట్టుకోవాలి కదా అక్షరం ప్రకారం అది ఇది అని చెప్పి. అయినా సరే పోరాడినాం. తర్వాత అనిపించింది మేము ఒక గాడ్ లాగా ట్రీట్ చేస్తాం ఆయన్ని, దేవుడు అన్న పేరు ఆయనకు మాత్రమే ఉండాలి, అది పెట్టుకోకూడదని చెప్పి. సో అప్పుడు అట్లీస్ట్ అంటే గుర్తుండిపోయేలాగా పెట్టుకోవాలని వాళ్ళ బాబు పేరు అకిరానందన్ అని పెట్టుకున్నాం అనమాట. సో అక్కి అక్కి అని పిలుస్తాం, అందరం అక్కి అనే పిలుస్తాం. సో ఆ పేరు వల్ల లోపలికి వెళ్తే ఆ అక్కితో కనెక్ట్ అవ్వడం జరిగింది. ఒక ఆశ ఉండిపోయింది జీవితంలో కళ్యాణ్ గారిని కలవాలి. కాకపోతే 2-3 సార్లు అవకాశం వచ్చింది కలవడానికి, కానీ ఒక స్టేజ్కి వెళ్ళి పలానా అమ్మాయి అంటాను అట్లీస్ట్ చిన్న పేరన్నా సంపాదించుకున్న తర్వాత కలిస్తే బాగుంటుందన్న ఫీలింగ్ అనమాట. సో మొత్తానికి కళ్యాణ్ గారు యాడ్ కూడా ఒకటి చేయడం జరిగింది జనసేనకు సంబంధించి. అప్పుడు ఓట్స్ పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా అంతే అనమాట. అప్పుడు కూడా అంతే, వాళ్ళు పేమెంట్ ఇస్తానంటే కూడా నేను వద్దు, నేను ఆయన కోసం చేసిన, ఆయన ఫ్యాన్ గా నాకు డబ్బులు వద్దని చెప్పిన నేను. సో ఆయన గురించి ఏదైనా చేయడానికి రెడీ నేను కానీ మా ఆయన కానీ. అంత పిచ్చి కూడా కాదు, ఏం చెప్తారో ఇంకా దానికి పేరు కూడా పెట్టలేమన్నమాట, అంత ఇష్టం. అంటే పొలిటికల్ గా ఇష్టమా పర్సనల్ గా ఇష్టమా? పర్సనల్ గానే ఇష్టం, యాజ్ ఏ వ్యక్తిగా ఇష్టం. సో అది ఏదైనా సినిమా కళ్యాణ్ గారు బాగా ఎంజాయ్ చేసి చూసిన సినిమా ఏమన్నా ఉందా? సో కళ్యాణ్ గారి సినిమాల్లో బాగా ఎక్కువ ఎంజాయ్ చేసింది అంటే ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది. బాగా అంటే ఎప్పటికీ మర్చిపోలేనివి. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు మాకు, దేవుడిని దర్శనం చేసుకున్నామా లేదా అంతే. ఏదైనా అదే దేవుడులా గోపాల కనిపిస్తే ఏంటి అదే దేవుడు, మీరు దేవుళ్ళ ఫీల్ అయ్యే దేవుడు గోపాల రియల్ దేవుడుగా కనిపించినప్పుడు ఆ రోజు ఏం చేసి వెళ్ళారు? నార్మల్ గానే కళ్యాణ్ గారి సినిమా అంటే మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకుని వెళ్తారు సినిమాకి. వెయిట్ చేస్తున్నా ఆ రోజు కోసం. నేనైతే కనిపించారు కదా గోపాల. అట్లా కాదు, రియల్ గా కలిసినప్పుడు నా ఫీలింగ్ ఏంటి, అసలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తానా అని ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. మా ఆయన కలిశారు ఆల్రెడీ. ఎప్పుడు అంటే అన్నవరం టైంలో కలిశారు, ఫొటోస్ అన్ని ఉన్నాయి మా ఇంట్లో ఉన్నాయి. ఆయన కలిశారు కానీ అప్పటికి నేను పరిచయం లేదు. సో నేను ఈసారి స్వతహాగా నేను నా నుంచి తీసుకెళ్ళాలని ఇది హోప్ఫుల్లీ అయిపోతుంది ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు అందరూ వచ్చిన టైంకి చాలామంది యాంకర్స్ ఉన్నారు, అప్పటికే ఎగ్జిస్టెడ్గా, ఇప్పుడు సీనియర్స్, ఇక్కడ చాలా సీనియర్స్. సో అందరికన్నా యూనిక్నెస్ అంటే నీ డ్రెస్సింగ్ కానీ మేకప్ కానీ ఒక పర్ఫెక్ట్గా వేసిన డ్రెస్ మళ్ళీ వేయవు, ఇవన్నీ ఉంటాయి. సో వీటి మీద దృష్టి ఎందుకు వెళ్ళింది? సో ఈ యూనిక్నెస్ వెనకాల రీజన్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి బాగా మా అమ్మ బట్టలు, మ్యాచింగ్ బ్యాండ్స్, ఇవన్నీ బర్త్డే కానీ పండగలకి కానీ ప్రతిదానికి మ్యాచింగ్ చెప్పులు, అట్లా మా అమ్మ నుంచి వచ్చినది. ఇది చాలా అలవాటు ఉండింది అనమాట, ఎక్కువ డ్రెస్సింగ్ చేసుకోవడం, మేకప్ చేసుకోవడం ఇదంతా. సో అక్కడి నుంచి నాకు వచ్చే డబ్బులు నుంచే నేను అంటే నాకు వచ్చిన డబ్బులు కూడా సరిపోయేవి కాదు, అట్లా వేసుకునేదాన్ని బట్టలు. నీకు తెలిసే ఉంటుంది అందరు కూడా అసలు నీకు వచ్చే డబ్బులు ఎంత, నువ్వు వేసుకునే బట్టలు ఎంత, నేను మేనేజ్ చేసుకునేదాన్ని అనమాట. మనం కలిసినప్పుడు కూడా నేను అడిగింది మేకప్ గురించి. సో అట్లా మా అత్తమ్మ చీరలు కానీ మా అమ్మ చీరలు కానీ చాలా ఉంటాయి, అవన్నీ కట్ చేసి వాటితో ఫ్రాక్స్ చేయించడం. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కాదు, అంటే ఈ అమ్మాయికి పెళ్ళైందా, బాబు ఉన్నాడా అని అందరు షాక్ అయ్యేవాళ్ళు. ఓన్లీ క్లోజ్డ్ సర్కిల్కే తెలుసు అనమాట. అసలు ఎప్పుడు మన పర్సనల్ ఎందుకు బయట చెప్పుకోవడం అని బయట పడనిచ్చేదాన్ని కాదు. సో అక్కడ నుంచి వచ్చింది ఇంట్రెస్ట్, ఇట్లా రెడీ అవ్వాలి ఇది అని. సో ఏదైనా డిఫరెంట్గా మనం బయట జనాలకు కొత్తగా కనిపించాలి, కొత్తగా ఇది చేయాలి అంటే నాకు అదొకటి అనిపించింది. ప్రతి సినిమాలో అదేదైనా క్యారెక్టర్ ఒకటి తీసుకొని అట్లా రెడీ అయ్యి చెప్తే కొంచెం కొత్తగా ఉంటుందేమో అని. చెడ్డో
మంచో వాళ్ళు రాసిచ్చేవాళ్ళు రివ్యూస్ స్క్రిప్ట్ రైటర్స్, కానీ అది మంచిగా చదివి నా వాయిస్ నాకు ప్లస్ అదొకటి మంచిదైంది. స్పష్టంగా తెలుగు స్పష్టంగా వస్తుంది. సో ప్లస్ అటు సైడ్ నేను రాయలసీమ నుంచి ముందు నుంచి నాకు ఇదే స్లాంగ్ అలవాటు. కాకపోతే ఇక్కడ అత్తమ్మ వాళ్ళు పక్కా తెలంగాణ అనమాట. కొన్నిసార్లు ఇది వస్తుంది, కొన్నిసార్లు అది వస్తుంది. ఎగ్జాక్ట్గా పక్కా తెలంగాణ మాట్లాడమంటే మాట్లాడలేను, పక్కా అది మాట్లాడమంటే మిక్స్డ్ అయిపోయింది అనమాట. లాంగ్వేజ్ గురించి కూడా ఏవేవో కామెంట్ పెట్టినారు, సో అందుకే చెప్పాల్సి వస్తుంది. సో రీసెంట్ టైంలో బాగా అందరూ మాట్లాడుకున్న సినిమా అంటే పుష్ప సినిమా. సో ఆ సినిమాకి హిట్ అయిన ఇంటర్వ్యూ అంటే పుష్ప ఇంటర్వ్యూ. సో అక్కడ జరిగిన ఒక సిచ్యువేషన్ అయితే నాకు తెలుసు, బాగా రిక్వెస్ట్ చేసి అల్లు అర్జున్ వెనకాల పడి అంటే ఎంత వెనకబడ్డావంటే ఆఖరికి అల్లు అర్జున్ పిఆర్ఓకి చెప్పి ఆమెకు ఎందుకు పెట్టట్లేదు మీరు ఇంటర్వ్యూస్, ఆమెకు పెట్టండి ఇంటర్వ్యూ అనే సిచ్యువేషన్కి వచ్చింది అంటే అసలు ఏం జరిగింది ఆ రోజు? అది శ్రీను గారి గురించి చెప్పాలి. దాని గురించి చెప్పాలంటే ఏలూరు శ్రీను గారు ఒక బ్యాక్ బోన్ లాగా నాకు జీవితంలో ప్రశాంత్ ఎంత గైడ్ చేశాడో సేమ్ అట్లనే నాకు ఒక గాడ్ ఫాదర్ లాగా బ్యాక్ బోన్ లాగా గైడ్ చేశారు ఆయన. నిజంగా చాలా అదృష్టం చేసుకొని ఉండాలి అట్లాంటి వ్యక్తులు మన జీవితంలో రావాలంటే. ఎప్పటికీ రుణపడి ఉంటా ఆయనకి. ఈ 2-3 years నుంచి ఆయన వల్లే ఈ స్టేజ్కి వచ్చానేమో మేబీ. ఈవెంట్స్ చేసినవి అన్నీ కూడా చాలా సపోర్ట్ ఉంటుంది అనమాట ఆయనకు. నువ్వు జీరో అయినా సరే నువ్వు జీరో అని ఫీల్ అవుతున్నా ఆయన ఎనర్జీ చాలా బాగుంటుంది, ఆయన మొత్తం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆయన నుంచి. సో అట్లా ఒకసారి పుష్పకి సంబంధించి ఇంటర్వ్యూస్ అంటే అప్పుడే మెయిన్ ఈవెంట్స్ చేయడం జరుగుతుంది అనమాట, స్టేజ్ ఈవెంట్స్ అవి. సో అట్లా ఆయనకి ఎందుకో అనిపించింది రాయలసీమ స్లాంగ్ ఈ అమ్మాయి, పుష్ప అది కూడా స్లాంగ్ అదే కదా, మన సర్కిల్లో చాలా తక్కువ కదా అట్లాంటి స్లాంగ్ మాట్లాడే అమ్మాయిలు. ఒకసారి చేపిద్దాం అనుకున్నారంట సీన్ గారు. అయితే పోయినా ఆవాసాలు అనుకుంటా, మధ్యాహ్నం 12 గంటలకు అట్లా పోయినాం. రాత్రి 12:30 వరకు వెయిట్ చేసిన. మధ్యాహ్నం 12కి ఇంటర్వ్యూ అని చెప్తే రాత్రి 12:30కి అయింది ఆ ఇంటర్వ్యూ. వెయిట్ చేసి ఇంకా అట్లనే ఇంకొక దేవుణ్ణి చూస్తున్న ఫీలింగ్ అనమాట. ఆయనను కూర్చొని చూస్తుంటే అప్పటికే 2-3 ఇంటర్వ్యూలు చేశారు కామెంటరీ, కానీ నాకు మాత్రం ఇవ్వలేదన్నమాట. లాస్ట్ క్యాన్సిల్ అని అన్నా సరే పాపం సీన్ గారు ఒప్పించి ఆయనకేమనిపించిందో ఏమో అర్జున్ గారు మొత్తానికి ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత సక్సెస్ అయిపోయింది ఆ ఇంటర్వ్యూ. అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ టైం నుంచి మన సినిమాలో ఏమైనా ఈవెంట్లు ఉంటే కూడా ప్రతి దాంట్లో ఈ అమ్మాయికి ఒక ఈవెంట్ ఇవ్వండి అని చెప్పారు. అండ్ దాని తర్వాత సక్సెస్ మీట్ అదే పుష్ప సక్సెస్ది ఈవెంట్ కూడా చేయడం జరిగింది. సో అట్లా నిజంగా అది కూడా ఒక ప్లస్ అయిందేమో నాకు ఈ దీనికి రావడానికి. ఎలా అనిపిస్తుంది బన్నీ గారితో ఇంటర్వ్యూ చేయటం? సో స్వీట్ అసలు. ఆయన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అసలు అట్లా మాట్లాడతారని. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే నువ్వు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే. నా జీవితంలో బెస్ట్ ఇంటర్వ్యూ అంటే అదేనేమో, మర్చిపోలేదు అసలు. అమ్మో దానికి ఎన్ని టేకులు, ఎన్ని ఎడిటింగ్లు చాలా జరిగాయి, అవన్నీ చెప్పేవి కాదు. ఏం ఎడిటింగ్స్ అయినాయి కాదు, ఆల్మోస్ట్ ఒక గంటన్నర ఇంటర్వ్యూ చేసి ఉంటాను నేను. ఒక 20 నిమిషాలు ఏమో చేశారు. చాలా మాట్లాడాం, చాలా పొగిడారు ఆయన, చాలా బాగా అనిపించింది. నిజంగా ఒక స్టార్ తెలియని అమ్మాయి అంటే ఏమీ తెలియని అమ్మాయితో ఇంత బాగా మాట్లాడతారా నిండేది మాత్రం అదే అసలు మర్చిపోలేని మూమెంట్ అది మాత్రం.